ఏపీలో 2 పార్టీల మధ్య లడ్డు రాజకీయం నడుస్తుంది. టీటీడీకి సంబంధించి అన్నప్రసాదం దాంట్లో యానిమల్ ఫ్యాట్‌కి సంబంధించినటువంటి కెమికల్స్‌ని వాడారని చెప్పేసేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి టీటీడీ పైన వైసీపీ జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఆరోపణలు చేస్తూ వస్తుంది. అయితే ఇవన్నీ కూడా అవాస్తవాలంటూ కూడా వైసీపీ గట్టి కౌంటర్ ఇస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా వాటిని నిరూపించడానికి సరైన ఆధారాలు లేవంటూ కూడా టీడీపీ చెబుతూ వస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఇష్యూ కాస్త నేషనల్ వైడ్గా వైరల్ అవ్వడము, దాంతోపాటు హిందూ సంఘాలకు సంబంధించి వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ కూడా హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. క్రైస్తవులకు సంబంధించిన ఒక ముఖ్యమంత్రి, అలాగే ఆయనకు సంబంధించిన వ్యక్తులకు టీటీడీకి సంబంధించిన చైర్మన్ పదవులు కానీ ఈఓ పదవులు ఇచ్చారంటూ కూడా గత ప్రభుత్వం పైన మండిపాటు పడుతూ వస్తున్నారు. సో ఇప్పుడు ఈ లడ్డూ రాజకీయానికి సంబంధించి వైసీపీకి పెద్ద డ్యామేజ్గా మారే పరిస్థితి కనబడుతుంది. పార్టీ మనుగడకు ముఖ్యంగా హిందూ ఓట్ బ్యాంక్ కానివ్వండి, హిందువులకు సంబంధించిన మనోభావాలను దెబ్బతీసే విధంగా వైసీపీ ప్రయత్నించిందంటూ కూడా టీడీపీ చెప్తుంది. సో ఈరోజు ఈ లడ్డు అంశానికి సంబంధించి వైసీపీ స్టాండ్ అయిన దాని గురించి మాట్లాడడం, ఈరోజు నాతో పాటు ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ నాయకులు మహేష్ రెడ్డి గారు. మహేష్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. ఏంటి లడ్డు రాజకీయంలో టీడీపీ మిమ్మల్ని ఇరికించిందా, మీరు ఇరుక్కున్నారా? టీడీపీ ఎప్పుడైనా సరే ఎదటి వాళ్ళ మీద బురద జల్లి వాళ్ళని కడుక్కోమని యొక్క సాంప్రదాయం ఉంటుంది. అది ఇప్పటి వరకు రాజకీయాలకే పరిమితమైంది. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కానీ, ఆ తర్వాత వాళ్ళకి అపోనెంట్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు కానీ, వాళ్ళకి సంబంధించిన మీడియా ఛానల్స్ కానీ, ఇప్పుడు గత 10 సంవత్సరాల కాలంలో సోషల్ మీడియా కానీ ఎప్పుడు ప్రశ్నించినా సరే వాళ్ళ యొక్క కుటుంబం గురించి కానీ, వాళ్ళ రాజకీయ నేపథ్యం ఒక హత్యా రాజకీయం అని సంబోధించడం, లేకపోతే వాళ్ళ క్రిమినల్స్ అని సంబోధించడం, లేకపోతే వాళ్ళ మీద వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి వరకు వచ్చేసరికి క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయని, అతను ఒక నరరూప రాక్షసుడని, ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చినారు. ఎప్పుడైతే 2004లో రాజశేఖర రెడ్డి గారు అధికారంలో వచ్చే వరకు కూడా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి తీసుకొచ్చే వరకు కూడా ఆయన మీద ఇలాంటి ఆరోపణలు కోకొల్లలు చేశారు. ఎప్పుడైతే 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన గారి పరిపాలన చూసిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, 108 కానీ, లేకపోతే ఆ రోజు యూపీఏ ప్రకటించిన రైతు రుణమాఫీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు వర్తింపజేసే విధానంలో కానీ ఆయన ప్రజలను ఆకట్టుకొని 2009లో వీళ్ళు ఇలాంటి ఎన్ని ఆరోపణలు చేసినా కానీ 2009లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ పులి స్టాప్ పడింది. అనుకోకుండా జరిగిన అకాల మరణం వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ చూసిన విధానం కానీ, ఇక్కడ నుంచి ఆ హైకమాండ్కి మూటలు మోసేవారు కానీ, వాళ్ళందరూ ఇదైపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దానికి విసిగి వేసారిపోయి ఆ పార్టీలో నుంచి బయటికి రావటం, ఆయన తల్లిగారు ఎమ్మెల్యే అవ్వటం, ఆయన గారు ఎంపీ అవ్వటం. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ తండ్రి పోయాడు, మళ్ళీ కొడుకు వచ్చాడు, మాకు రాజకీయ ప్రత్యర్థి మళ్ళీ మొదలయ్యాడు అని ఎప్పుడైతే వీళ్ళు అనుకున్నారో, అనుకున్న మరుక్షణం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ కల్పిత కేసులు, ఈ శంకర్రావు గారు అనే కాంగ్రెస్ వ్యక్తి లెటర్ రాయటము, సుమోటోగా తీసుకోవటము, కోర్టు సుమోటోగా తీసుకున్న దాంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎర్రన్నాయుడు గారు కానీ, అశోక్ గజపతిరాజు గారు కానీ ఈ కావాలని కేసులో ఇంప్లీడ్ అవ్వటము, అలా వివిధ రకాలతో అతను తొక్కేయాలి, ఇతని పార్టీని మొక్కలోనే తుంచేయాలని ఆలోచన చేశారు. ఇతను అలాంటి అన్నిటికీ ఏమీ ఆస్కారం లేకుండా పార్టీ పెట్టడం, 18 మంది బై ఎలక్షన్లు జరిగితే 15 మందిగా వరకు గెలవటం, ఇవన్నీ జరిగి అట్లా పార్టీలో పబ్లిక్లో అతనికి విపరీతమైన రెస్పాన్స్ రావటం. ఎప్పుడైతే ఈ రెస్పాన్స్ వచ్చే క్రమంలో వీళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డిని నిలువరించడం ఎలా అని ఒక పోలిట్ బ్యూరో మీటింగ్ పెట్టుకున్నప్పుడు, ఆ రోజు అదే పోలిట్ బ్యూరోలో ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఉన్నారు, కడియం శ్రీహరి గారు ఉన్నారు, అప్పట్లో పార్టీలో ఉన్న మైసూరారెడ్డి గారు, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మైసూరారెడ్డి గారు, ఇలా వివిధ రకాల నాయకులు ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఎట్లా వ్యక్తిగత హననం చేయాలి, తండ్రి పోయాడు ఇక కొడుకు వచ్చాడు, ఇతన్ని ఎలా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి, ఇతను ఒక ముఠా కక్షదారుడుగా చేశాము, అది వాళ్ళ తండ్రి మీద ఎన్ని చేసినా కానీ అతని పరిపాలన చూసిన తర్వాత ప్రజలు ఏమీ నమ్మలేదు. కాబట్టి ఇంకా దానికన్నా వెగరస్గా జనాలకు ఏదిపోద్దంటే ఇతను ఒక ఆర్థిక ఉగ్రవాదిగా ఇతని చిత్రీకరించాలి అనే క్రమంలో అతని మీద సిబిఐ అనే ఒక కేసులు పెట్టేటప్పుడు అందులో ఉన్న వ్యక్తులు ఏదైతే ఉందో ఆ రోజు సిబిఐ డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తులు కానీ అదంతా కూడా ప్రజలకు అందరికీ తెలిసింది. ఆ తర్వాత ఇతను పెరిగే క్రమంలో ఇతని మీద ఒక ఆరోపణ చేయాలి. ఏదో ఆరోపణ చేయాలా, ఫ్యాక్షనిస్ట్, వాళ్ళ తండ్రితో చేసాం అయిపోయింది, అతని పరిపాలన అంతా చూశాక పబ్లిక్ వెరీ హ్యాపీ, అతను పక్కన ఉన్నోళ్ళు వాళ్ళంతా వెరీ హ్యాపీ. ఆ తర్వాత దీన్ని ఏదో విధంగా క్రమబద్ధీకరించి జనంలో తీసుకెళ్ళడానికి అని చెప్పి అసలు కేసులు 1100 కోట్ల రూపాయలు సిబిఐ ఛార్జ్ షీట్ ఎత్తా, దాన్ని ఏదో వినసొంపుగా పలకటానికి చెవులకు వినటానికి బాగుంటుంది కదా అని చెప్పి 1,00,000 కోట్లు అని చెప్పారు. ఎందుకంటే ఆ రోజు 1,00,000 కోట్లు అవినీతి చేయడానికి ఆ రోజు రాష్ట్ర బడ్జెటే అంత లేదు కదా.
అంటే ఏంటన్నమాట ఒక విషవార్త. మీరు చూడండి, ఎప్పుడైనా సరే మనం నిజం చెప్తే అది కొంచెం లేట్గా వినటానికి స్ప్రెడ్ అవుద్ది. అబద్ధం ఏంటంటే చాలా తొందరగా, అదే మీకు ఒక సామెత కూడా ఉంటుంది, నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచం చుట్టొస్తుందని. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి మీద ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇతను క్రిస్టియన్ అన్నారు. దానికి ఆయన ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చాలా భక్తి కలిగిన వ్యక్తి. అతని మతాన్ని అతను పూజిస్తాడు, వేరే మతాలని అతను గౌరవిస్తాడు. మీరు ఏ రోజైనా చూడండి, జగన్మోహన్ రెడ్డి దైవచింతన కలిగిన మాటలు మాట్లాడతాడు. చంద్రబాబు ఎప్పుడైనా సరే రాజకీయం అవసరం వచ్చేటప్పుడే దైవచింతన కలిగిన మాటలు మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అతని మతాన్ని పూజిస్తాడు, వేరే ఇతర మతాలను గౌరవిస్తాడు. 2014లో సేమ్ డబ్బా కొట్టారు ప్రజలు, ఏదో సీనియర్ ముఖ్యమంత్రి అయ్యని చూశారు. 2014 నుంచి 2019 వరకు ఈయన పరిపాలన చూశారు. ఓకే, పరిపాలన చూసినప్పుడు ప్రజలకు విరక్తి కలిగింది. ఆయన 2019లో అధికారంలోకి వచ్చాడు. 2019లో అధికారం నుంచి 2019 నుంచి 2024 వరకు ఈయన మీద ఉన్న ఏంటి, ఫ్యాక్షనిస్టు, ముఠా కక్షదారుడు, ఇలాంటి ఆరోపణలు చేశారు. తర్వాత ఆర్థిక ఉగ్రవాదం చేశారు. 2019 నుంచి దేశాన్ని భయంకరంగా ఉడికించిన కరోనా లాంటి విపత్తును కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి హ్యాండిల్ చేసినప్పుడు ఇతనికి చాలా మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి, ఇతను చేయగలడు ఇది అని ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి ఈజ్ వెల్ ఆఫ్ టు ఎస్కలేట్ ద స్టేట్ ఇష్యూస్ ఇన్ ఎనీ క్రైసిస్ ఆల్సో అని అతను ప్రూవ్ చేసుకున్నప్పుడు, అది కరోనా తర్వాత కావచ్చు, అతను తీసుకొచ్చిన మార్పులు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఇతని మీద ఇప్పుడు వరకు 2014 నుంచి 2019 వరకు చేసిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో, అతని ప్రభుత్వంలో ఎటువంటి దౌర్జన్యకాండలు జరగలేదు. ఏదో చిన్న చితగా లోకల్ నాయకులు ఏదో ఆగ్రహావేశాలు చేసిన గొడవలు తప్పితే పెద్ద గొడవలు చెప్పడానికి ఏం లేవు. 2019 నుంచి 2024 వరకు అతను ప్రభుత్వం మీద ఎటువంటి ఆర్థిక సంబంధించిన కరప్షన్ ఛార్జెస్ కూడా లేవు. ఇట్స్ వెరీ క్లియర్. ఓకే, ఎప్పుడైతే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ని, అంబానీ కానీ, అదానీ కానీ, జిందాల్ కానీ, లేకపోతే గోద్రేజ్ కానీ, ఇలాంటి వాళ్ళని పెద్ద పెద్ద ప్రముఖుల్ని వైజాగ్ బిజినెస్ సమ్మిట్కి తీసుకొచ్చి కూర్చోబెట్టం కానీ, కరోనా లాంటి విపత్తు తర్వాత ఏ వ్యక్తినైనా సరే బిజినెస్ అట్రాక్ట్ చేయడంలో ఒక విధానంలో అతను తీసుకున్న అంచనాలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత పబ్లిక్ ఒక నెరవు వచ్చిన తర్వాత ఇంకా ఆ తర్వాత నుంచి ఇవన్నీ డిఫరెంట్ ఫార్మాట్లో తీసుకొని వచ్చారు. డిఫరెంట్ ఫార్మాట్లో తీసుకొని వచ్చి ఒకటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఇది, జగన్మోహన్ రెడ్డి అది. ఏం చేశారు, ఎలక్షన్ల ముందు ఏం చేశారంటే ల్యాండ్ టైటింగ్ అనే యాక్ట్ ఏదైతే నీతి ఆయోగ్ తీసుకొచ్చిందో దాని మీద విపరీతమైన దుష్ప్రచారం చేయటం వల్ల వైసీపీ కార్యకర్తలు అవ్వచ్చు, లేకపోతే పార్టీ సానుభూతి పరులు అవ్వచ్చు, లేకపోతే సామాన్య ఓటర్లైనా అవ్వచ్చు, మాకేదో అన్యాయం జరుగుతుందని చెప్పి వీళ్ళ బూటకపు మాటలు, లేకపోతే ఆ పొత్తులో వాళ్ళు చెప్పిన మాటలు ఇవన్నీ నమ్మటం వల్ల జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 2024లో అధికారం కోల్పోయి కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకున్నాడు. 11 సీట్లు గెలుచుకుని వచ్చిండు, వీళ్ళకి 164 వచ్చినాయి అనే ఆనందం లేకుండా, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో లోకేష్ బాబు గారు తన ప్రజాగళంలో చెప్పినట్టు ఆ పాదయాత్రలో రెడ్ బుక్ అని ఒకటి పెట్టుకున్నా అని చెప్పి ప్రతి ఒక్కరిలో బెదిరింపు చేశారు. ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చాక ఆ రెడ్ బుక్ని కాస్త బ్లడ్ బుక్ చేశారనమాట. ఎప్పుడైతే సరే రెడ్ బుక్ని బ్లడ్ బుక్ చేశారు వీళ్ళు. బ్లడ్ బుక్ చేసి కాలక్రమేణా నడుస్తున్న దాంట్లో తెలుగుదేశం నాయకులు వీళ్ళందరూ కూడా వైసీపీ కార్యకర్తల మీద దాడులు, వైసీపీ నాయకుల మీద దాడులు, వైసీపీ బీసీ నాయకుల మీద దాడులు, వైసీపీ ఎస్సీ నాయకుల మీద దాడులు, వైసీపీ మిగిలిన అగ్ర నాయకుల మీద దాడులు, ఇవన్నీ చేసుకుంటూ వచ్చరికి ప్రజలలో కానీ లేకపోతే వైసీపీ కార్యకర్తలు కానీ ఇదేం పరిపాలన రా బాబు అని అక్కడ తిరుగుబాటు మొదలైంది. ఆ తిరుగుబాటు మొదలైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఈయన ఒక అలివిగాని హామీలు దాదాపు సూపర్ 6 అని ఒకటి కాకుండా దాని తగ్గట్టు ఒక 100 పేజీలు బుక్లెట్, 200 పేజీలు బుక్లెట్ హామీలు ఇచ్చారు. ఇప్పుడు తీరా చూసుకున్న తర్వాత ఏంట్రా బాబు అని చెప్తే ఏమీ లేదనే డొల్లనే తేలింది. సర్లే అదే ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే దీన్ని ఏదో విధంగా, ఆయన సీనియర్ కదా, దీన్ని ఏదో విధంగా నెడదాము అని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్ తీసుకొచ్చారు. నేను అధికారంలోకి వచ్చాను, సూపర్ 6 ఇద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ చూస్తే ఏమీ లేవన్నారు. ఆ టైంలో ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చేటప్పుడు కేవలంలో ఖజానాలో 100 కోట్లు ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయి చంద్రబాబు నాయుడు గారి అధికారం చేపట్టేటప్పటికి సుమారు 7,500 కోట్లు ఉంది. ఇది ఏదైతే ఈ వ్యాక్యూమ్ పాయింట్, చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పుడు 100 కోట్లుండి
100 కోట్ల ఖజానాతో జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్తే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 7,000 సుమారు 500 కోట్ల చిల్లర ఖజానాను అప్పచెప్పినప్పుడు ఈరోజు సోషల్ మీడియా కానీ న్యూస్ స్పెక్యులేషన్స్ కానీ న్యూస్ టీవీలు కానీ పబ్లిక్ లీన్ ఆఫ్ ద పబ్లిక్ గ్రామీణ ప్రాంతాల్లో కానీ లేకపోతే ప్రతి ఒక్కరికి వార్త చేరుతుంది. అదేంటి జగన్ 100 కోట్ల రూపాయలు ఇచ్చిండు, 6 నెలల తర్వాత అధికారంలో రాగానే కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితి వచ్చింది, 2 సంవత్సరాలు క్రయ విక్రయాలు కాదు కదా, వ్యాపారాలు కాదు కదా, మనిషి మనుగడకే చాలా ప్రమాదకరమైన వ్యవహారం జరిగినా కానీ జగన్మోహన్ రెడ్డి ఏనాడు కూడా అది ఖజానాలో రూపాయి లేదు. అతని పాటలు అతను పడడం రూపాయలు ఎక్కడ తీసుకొచ్చి ఇవన్నీ చేసిన తర్వాత చేసుకుంటూ వచ్చిండు కదా. వీళ్ళు ఏం చేశారు, అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఇంకొకటే, జగన్ రోజు అప్పు తెత్తండు, జగన్ రాష్ట్రాన్ని అమ్మేస్తుండో, జగన్ ఇది చేస్తుండో, జగన్ అది చేస్తుండో, జగన్ ఏదన్నా చేయని గవర్నమెంట్ బళ్ళు బాగు చేస్తాడు అనుకుంటే ఆ కాంట్రాక్టర్లు దోచిపెడుతున్నారు. అసలు నాడు నేడు బడి బాగు చేసేటప్పుడు ఏ ఒక కాంట్రాక్టర్ కాదు, అది టెండర్ వర్క్ కానీ నామినేటెడ్ వర్క్ కానీ కాదు, డైరెక్ట్ ప్రిన్సిపాల్కి ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఒక కమిటీ పెట్టి ఆ కమిటీలో ప్రిన్సిపాల్ అనే వ్యక్తి స్కూల్ టీచర్స్ స్కూల్ కమిటీ అంతా కమిటీ చేసుకొని మన స్కూల్కి వాష్రూమ్స్ కావాలా, పరారీ కూడా కావాలా, లేకపోతే ఇంకోటి కావాలా ఇలాంటివి చూసినారు. తర్వాత గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఈ నయా జన్మభూమి కమిటీలు అన్నింటినీ జగన్మోహన్ రెడ్డి తొలగించడం జరిగింది. ఇప్పుడు సపోజ్ నేను ఒక 2 ఎకరాలు పంట వేసుకున్నాను అనుకోండి, దానికి సంబంధించి పంట ఏదైనా వరద వచ్చి ఏదైనా పంట నష్టం జరుగుతుంది అనుకుంటే నేను వెళ్ళి ఈ క్రాప్ చేసుకుంటే దాని తాలూకా పంట నష్టం డబ్బులు నాకు కొట్టేవాళ్ళు. ఏది జరిగినా కానీ వ్యవహారంగా అదే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళేవాళ్ళము, మనం ఎమ్మని ఈ క్రాప్ చేయించుకునేవాళ్ళు, మనకు పంట నష్టం వచ్చినా జరుగుద్ది. లేకపోతే మనం పత్తి ఇలాంటి కమర్షియల్ క్రాప్స్ వేసుకున్నా దాని మార్కెటింగ్ శాఖ మార్కెట్ యార్డు తీసుకెళ్ళి అక్కడ సీసీఎల్ కొనుగోలు చేయాలన్నా కానీ అక్కడ ఈ క్రాప్ నమోదు ప్రకారం ఒక ఎకరానికి 15 క్వింటాలు పత్తి మనం కొంటారు కాబట్టి అక్కడ సీసీఎల్ ఏదైతే మనం వాళ్ళు నిర్ణయించిన రేటు మంచి రేటు ఉంటుంది కాబట్టి దళారుల చేత మోసపోకుండా రైతులు అమ్ముకొని చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. అలాగే మొక్కజొన్న పంట కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మద్దతు తీసుకొచ్చిండు. ప్యాడీ కానీ ఈ పిఎస్సిఎస్ కేంద్రాలు సొసైటీలకు అనుసంధానం చేసి ఈ ఒడ్లు కొనే విధానం కానీ ఆ డబ్బులు పడే విధానం కానీ చిన్న కోరికతో వచ్చి అయ్యంతా జగన్మోహన్ రెడ్డి పరిపాలన రుచి చూశారు. కానీ వీళ్ళు ఏదైతే చెప్పుడు మాటలు ఉంటాయి చూసారా, ఈ తప్పుడు వాగ్దానాలు చెప్పుడు మాటలకి ఈ విష ప్రచారానికి పబ్లిక్ అట్రాక్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు అధికారంలో తీసుకొచ్చారు. అధికారంలో తీసుకొచ్చిన తర్వాత ఈ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో రైతులు చూసుకున్నారు. రైతులు మొన్న జూన్లో పంట వేసినారు, మే ఎండింగ్ కొన్ని ఏరియాల్లో వేస్తారు, మే ఎండింగ్లో కూరగాయలు వేస్తారు. లంక గ్రామాలు మొత్తం కూడా మీరు చూసుకుంటే ఆ గుంటూరు, అమరావతి ఆ ఏరియా ప్రాంతంలో ఈ కృష్ణాలో కూడా జగ్గేపేట యువతల కొన్ని ప్రాంతాల్లో మనకేంటంటే ఏటుపట్టు గ్రామాలను ఉంటాయి. ఈ ఏటుపట్టు గ్రామాల్లో మీకు కూరగాయ పంట సాగు చేస్తూ ఉంటారు. అలాగే మీకు పశ్చిమ డెల్టా పశ్చిమ కృష్ణ, తూర్పు కృష్ణ కానీ డెల్టా ప్రాంతాల్లో కానీ మీరు చూసుకుంటే ఉభయ గోదావరి జిల్లా ఇట్లన్నింటికి కూడా జూన్లోనే వరి నాట్లు కానీ ఇవన్నీ వేసే కార్యక్రమం ఉంది. మిగిలిన ఏరియాలో పత్తి కానీ లేకపోతే సెప్టెంబర్, ఆగస్టు ఎండింగ్కి మిర్చి కానీ ఇలాంటి పంటలు సాగు చేస్తూ ఉంటారు. ఇవన్నీ క్రమేపీ చూసుకున్న తర్వాత ఈ వరదలు కానీ వర్షాలు కానీ వచ్చిన తర్వాత రైతులు ఎప్పుడైతే రూరల్ ప్రాంతంలో గ్రామీణ వాతావరణంలో ఒకటి జరిగిందనమాట. పంట నష్టపోయింది. ఆల్రెడీ ఒక ఎకరానికి ఒక పత్తికి అనుకోండి 25,000, లేకపోతే మినుము అనుకోండి పెసరో మినుము వేసారనుకో 5-6,000, లేకపోతే మొక్కజొన్న వేసారనుకోండి 25,000, అట్లా ఖర్చు ఆల్రెడీ కొంత పెట్టుంది. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుకోండి దీనికి ఈ క్రాప్ చేసేవాళ్ళు కాబట్టి క్రాప్ ఇన్సూరెన్స్ వచ్చేది. ఇక్కడ ఈ క్రాప్ చేయలేదు. అదొకటి. ఈయనకి ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్లో ఈ రెడ్ బుక్ని బ్లడ్ బుక్ చేసే కార్యక్రమంలో ఫ్లడ్ మేనేజ్మెంట్లో అంత వరద వస్తుందని తెలిసినా కానీ దాన్ని మిస్లీడ్ చేసేసి దాన్ని మేనేజ్మెంట్ చేయకపోవడం వల్ల విజయవాడలో ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ కంచుకోవడం అనుకున్న ప్రాంతాల్లో ఈరోజు సుమారు అక్కడ 6 లక్షల మంది ప్రజలు నీట మునిగున్నారు. నీట మునిగుండి ఇతన్ని డిజాస్టర్ అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఎక్కడికో ఊరు వెళ్ళి గన్నవరం నుంచి వస్తుంటే ఇక్కడ ఎవరైతే ఇతను కట్టిన రక్షణ గోడ రిటైనింగ్ వాల్ వల్ల ఎప్పుడైతే మా కుటుంబాలకు కానీ మా గృహాలకు కానీ మేము ఉండే ఆవాసాలకు కానీ ఎటువంటి ప్రమాదం జరగలేదు అన్నవాళ్ళు ఎప్పుడైతే వచ్చి ఇతనికి చుట్టుముట్టి అన్నా ఇది నువ్వు కట్టివు కాబట్టి ఈరోజు మేము సుమారు 1-2 లక్షల మంది విజయవాడ ప్రాంతంలో కృష్ణానది అమ్మటున్నా కానీ నువ్వు కట్టిన రక్షణ వలయం లాంటి గోడ వల్ల మేము ఈరోజు ప్రశాంతంగా ఇంత వరద వచ్చినా తట్టుకొని నిలబడగలుగుతామని ఇతనికి ప్రశంసలు ఇచ్చేసరికి ఇదొకటి జరిగిపోయింది. అంతకుముందే గుడ్లవల్లేరు కాలేజీలో ఒక ఉదంతం జరిగింది. సుమారు 300 మంది అమ్మాయిల సంబంధించి వాళ్ళ వాష్రూమ్స్లో వీడియోస్ పెడితే ఫస్ట్ వీడియోస్ ఉన్నాయన్నారు, తర్వాత కెమెరాస్ ఉన్నాయన్నారు, తర్వాత ఆ పోలీసులు అదే సంబంధించి షవర్ ట్యాప్స్ ఉంటాయి కదా, షవర్ ఏదైతే కెమెరాలు ఇన్సర్ట్ చేసి ఉన్న షవర్ ట్యాప్స్ని మనం తీసుకెళ్ళటం చూసాం. అవి ఫోటోల్లో మన సోషల్ మీడియాలో జరిగింది. అలాగే ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం, చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి వైజాగ్ వెళ్ళి తమ్ముళ్ళు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆపే బాధ్యత నాదన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట చెప్పారు, నాకు మోడీ తెలుసు, నాకు అమిత్ షా తెలుసు, ఇలాంటి వ్యాఖ్యలు చెప్పిన తర్వాత పబ్లిక్ దాన్ని నిజం అనుకొని నమ్మి ఓట్లు వేశారు. వీళ్ళు కూడా ఇంకొకటి
ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలవడానికి ఇంకొక ముఖ్య కారణం కూడా ఏదైతే ఆయన సిపిఎస్ రద్దు చేసి జీపీఎస్ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చారో దీన్ని అసలు జీపీఎస్ ఉండదో ఇంకోటి ఉండదో మేము వస్తే పాత పద్ధతిని రన్ చేస్తామని చంద్రబాబు గారు ప్రతి ఒక్క ప్రసంగంలో చెప్పారు. ఆయన అధికారంలోకి వచ్చిన పెదప ఏం జరిగిందంటే అదే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిండో అదే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన జీపీఎస్కి ఆయన గెజెట్ రిలీజ్ చేయడం జరిగింది. అది ఒక విధంగా ఉద్యోగుల్లో రేపు రాను రోజుల్లో ప్రకంపనలు వీళ్ళు ఉరే సమయం ఆసన్నమైంది. వాళ్ళలో ఆల్రెడీ అసంతృప్తి ఉంది. ఓకే, వీళ్ళు ఏదైనా సరే ఈ ఐపీఎస్ని ఐఏఎస్ని ఈ కాదంబరి విషయంలో కానీ ఉన్నతాధికారుల్ని మీరు ఏదైనా చేయకపోతే వాళ్ళు చట్టానికి లోబడి పనిచేస్తే వాళ్ళందరినీ మీరు మాకు అనుకూలంగా ఉండకపోతే మిమ్మల్ని ఈ విధంగా చేస్తామని చెప్పి ఎప్పుడైతే 3 ఐపీఎస్ అధికారుల్ని ఇది చేయటం సస్పెన్షన్ చేయటం కానీ లేకపోతే ఎట్ ఏ టైం ఒక ఐపీఎస్ని సస్పెన్షన్ చేయటం కానీ ఒక 16 మంది ఐఏఎస్ అధికారుల్ని వీఆర్కి పంపటం కానీ ఇవన్నీ చూసిన పెదప పబ్లిక్ రియలైజ్ అవటం స్టార్ట్ చేసింది. ఏది గుడ్లవల్లేరు ఉదంతం అయితేనేమండి, వరదల మేనేజ్మెంట్ అయితేనండి, పంట నష్టపోయిన రైతులు అయితేనేమనండి, వైజాగ్ ప్రైవేటీకరణ స్టీల్ ప్లాంట్ అయితేనేమనేమండి, ఇలా వివిధ అంశాలు. వీళ్ళు ఏదైతే బ్లడ్ బుక్గా చేసే కార్యక్రమంలో వైసీపీ నాయకులు దాడులు అయితేనేమండి, లేకపోతే విష జ్వరాలు ప్రబలి డెంగ్యూ. ఈరోజు మీకు చిన్న విషయం చెప్పానా, డెంగ్యూ కేసుల్లో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండే జిల్లాలో డెంగ్యూ కేసుల్లో రెండో రాష్ట్రం తెలుసా, రెండో డిస్టిక్ తెలుసా రాష్ట్రంలో డెంగ్యూ కేసులు గుంటూరులో నెంబర్ 2. ఓకే, అలాంటి డెంగ్యూ కానీ టైఫాయిడ్ కానీ వచ్చి వీళ్ళ ఆరోగ్య సేవలు కొన్ని చోట్ల సరిగా పనిచేయకపోతే వీళ్ళ వర్కింగ్ హాస్పిటల్స్ కానీ నెట్వర్క్ హాస్పిటల్స్ కానీ మేము తీసుకోమని చెప్పి ఎప్పుడైతే ఈ ప్రజలు 50,000 30,000 ఇంటికి కనీసం 2 ఇంటికి జ్వరం తగిలిన పరిస్థితి ఉంది తెలుసా, వాళ్ళ డబ్బులు తీసుకెళ్ళి ఖర్చు చేసినప్పుడు అరే జగన్ ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పి ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళు విఫలం చెందిన తర్వాత ఇంకా డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. కాదంబరిని తీసుకొచ్చారు. ఏమండి, గుడ్లవల్లేరులో పక్కన దాంట్లో 300 మంది అమ్మాయిలు నగ్నంగా వీడియోలు చిత్రీకరించారు. ఒక అబ్బాయి అని కేసు కలిస్తే దాంట్లో ఏమీ లేదని చెప్పి ఫస్ట్ ఉంది తర్వాత లేదని చెప్పి బుకాయించి బలవంతంగా హాస్టల్ కాడ చేస్తారు. ఏమండి, ఎప్పుడైనా సరే ఒక 300 మంది అమ్మాయిలు మా నీలి చిత్రాలు ఎవడో చిత్రీకరించారని మనోవేదన ఉండదండి. అలాంటి దాని మీద ఒక తాత స్థాయిలో ఉండి నువ్వు అంత అనుభవం ఉండి నీకు అంత వయసు ఉండి నీకు అంత పరిజ్ఞానం ఉన్న వ్యక్తి నువ్వు దబాయిస్తావు. అది వాడి దాంట్లో జరిగింది. ఇంకా వీళ్ళకి ఐటీడీపీ ఇలాంటి షోకాళ్ళు ఇవి ఉంటాయి కదా, సోషల్ మీడియాలు, ఈ సినీ సెలబ్రిటీలు కొంతమంది తయారవుతారు. ఈ సినీ సెలబ్రిటీలు చెప్పే మాటలు కూడా వినడానికి పబ్లిక్ సిద్ధంగా లేదు. ఎందుకంటే పిఠాపురంలో వచ్చి ఆల్రెడీ చెప్తే వాళ్ళని ఎరా బాబు మా పరిస్థితి ఎట్టుందో మరి మీరు రాంటే అని అడిగితే ఎవరికాడు సైలెంట్ అయిపోయారు. ఇలాంటి ఎన్నో ఉదంతాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో ఉదంతాలు జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళు ఏదైతే చెప్పిన పరిపాలన కొనసాగించలేదో ఆ పరిపాలన కొనసాగించకుండా నాకు ఆర్థిక వ్యవస్థ చూస్తే భయం వేస్తుంది, డబ్బులు లేవు అంటే సూపర్ 6 అనే పథకాలు ఎగ్గొట్టడానికి చంద్రబాబు నాయుడు గారు అంకురార్పణ చేశారని గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క రైతు కానీ రైతు కూలీ కానీ సామాన్య ప్రజలు కానీ లేకపోతే బడికి వెళ్ళే విద్యార్థి తల్లి ప్రతి ఒక్క విద్యార్థికి ఇస్తున్న 15,000 కానీ లేకపోతే ప్రతి బీసీ మహిళకి 18 సంవత్సరాలు దాటిన బీసీ మహిళకి 1,500 చొప్పున కానీ ప్రతి ఒక్కళ్ళు పథకాలు ఎప్పుడు వస్తాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో వాళ్ళు ఒక హక్కుగా తీసుకున్నారు దాన్ని. ఆ హక్కుగా తీసుకుంటే చంద్రబాబు సీనియర్ కదా, అతనికన్నా బెటర్గా ఇస్తా అన్నాడు కదా అని చెప్పి ఇతనికి ఈ ఆగ్ర అవకాశం ఇతనికి ఇస్తే ఇతను చేసిన దాన్ని 100 రోజుల్లో తేట తెలియజేసరికి పబ్లిక్ చాలా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారన్నమాట. ఓకే.